ఎస్సీ వర్గీకరణపై వన్మాన్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం డిఎస్సి నిర్వహణపై దృష్టి పెట్టింది. ఎలక్షన్లకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే పనిలో ప్రభుత్వముంది. మొదటి సంతకం డిఎస్సిపై పెట్టి ఆ మాటను నిలబెట్టుకునే పనిలో ప్రభుత్వముంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే నివేదికపై ఎన్ని అభ్యంతరాలు వచ్చినా ఖచ్చితంగా డిఎస్సి నిర్వహించాలని దృక్పథంలో ప్రభుత్వముంది. నోటిఫికేషన్ విడుదల చేయటం, పరీక్షలు నిర్వహించటం ఖచ్చితంగా జరుగుతుంది. కాని పోస్టింగ్స్ ఇవ్వటం అనేది జూలై తర్వాత ఉంటుంది. అభ్యర్థులు గమనించాల్సిన విషయమేమిటంటే కష్టపడి చదివి మంచి ర్యాంక్ సాధించినవారు తప్పనిసరిగా భవిష్యత్తులో ఉద్యోగం ఖచ్చితంగా సంపాదిస్తారు. లేనిపోని అపోహలకు గురి అయ్యి కాలాన్ని వృధా చేసుకోకండి. వెంటనే మంచిగా ప్రిపేర్ అయ్యి ప్రభుత్వం ఉద్యోగాల్లో చేరండి. ఉద్యోగాల్లో చేరటం అనేది ఈ సంవత్సరం కాకపోతే మరొక సంవత్సరంలోనైనా జరుగుతుంది. కాని డిఎస్సి ఎగ్జామ్ మాత్రం రావాలంటే కనీసం 4 సంవత్సరాలు వేచి ఉండాలి. మరి ఎందుకు ఆలస్యం? వెంటనే మీ పనిలో నిమగ్నం అవ్వండి. ఇట్లు మీ భాషిని డిఎస్సి కోచింగ్.